హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం టీనేజర్ లో డిప్రెషన్ కి కారణాలు ఏంటి, అలానే డిప్రెషన్ లో ఉన్నారని కనిపెట్టడం ఎలా, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో పిల్లలు పెద్దలు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న తీవ్రమైన మానసిక సమస్య డిప్రెషన్. అందరితో కలిసి ఉంటున్న ఈ సమస్యతో బాధపడేవారు తమలో తాము కుంగిపోతూ చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ కారణంగా పెరుగుతున్న టీనేజర్ల ఆత్మహత్యలు మనల్ని కలవర పెడుతున్నాయి. ఇప్పుడు మనం డిప్రెషన్ కారణాలు ఏంటో తెలుసుకుందాం. టీనేజర్ల డిప్రెషన్లకి పెద్దవాళ్ళ డిప్రెషన్ కి తేడాలు ఉంటాయి. చదువు విషయంలో ఒత్తిడి, అలాగే యుక్త వయసులో ఫిజికల్ గా వచ్చే మార్పులు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, ఇతరుల నుంచి ఎదురయ్యే లైంగిక మానసిక వేధింపులు టీనేజర్ల డిప్రెషన్ కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం డిప్రెషన్ లో ఉన్నారని కనిపెట్టడం ఎలా తెలుసుకుందాం. కారణం లేకుండా విచారంగా ఉండడం, విరక్తిగా మాట్లాడడం, ఒంటరిగా ఏడవడం, అలాగే చిన్న చిన్న విషయాలకు చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం, రోజువారీ పనుల్లో ఆసక్తి చూపకపోవడం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలవకపోవడం, ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉండడం, ఏకాగ్రత కోల్పోయి అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మహత్య గురించి ఆలోచన చేయడం, వీటిల్లో ఎక్కువ కనుక మీ పిల్లల్లో కనుక మీరు చూసినట్లయితే మీ పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారని మీరు కనిపెట్టగలగాలి. ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటో తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి తాము ఆశించే ప్రేమ, ఆప్యాయత, మానసిక ధైర్యం లభించకపోవడమే పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీ పిల్లల కోసం రోజు కొంత సమయం కేటాయించాలి. పిల్లలతో వాళ్ళ కెరియర్, అలాగే ఇతర విషయాల గురించి రోజు కొంచెం సేపు అయినా మాట్లాడుతూ ఉండాలి. చదువు, ఇతర విషయాల్లో వారిపై ఒత్తిడి అనేది పెంచకూడదు. పరీక్షల సమయంలో కనుక వాళ్ళు ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తే వారికి మీరు భరోసా ఇవ్వాలి. లేదు మీరు ఏం చేయలేకపోతున్నారు అనుకుంటే మీ పిల్లల్ని వెంటనే మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్ళాలి. మందులు, కౌన్సిలింగ్, ఇతర చికిత్సలతో మనం డిప్రెషన్ లక్షణాలను తగ్గించవచ్చు. కాబట్టి అందరూ తమ పిల్లల్లో డిప్రెషన్ అనేది గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే వారిని మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు అర్థమే కదా మీ అందరికీ డిప్రెషన్ అనేది పిల్లలకి ఏ కారణంగా వస్తుంది అనేది. తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.